హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రేయ నమం. ఓం అరహర మహాదేవ శంభో శంకర. సంపూర్ణ కాశీఖండం అండి, భాగం 6. ఇంద్ర అగ్నిలోక వర్ణనము గురించి అగస్త్యముని తన భార్య అయిన లోపాముద్రమునకు వివరించుచున్నారు. శివశర్మను ఇంద్రలోకానికి తీసుకొని వెళ్లారు. విశ్వకర్మ తన తపోబలముతో దీన్ని నిర్మించాడు. పగలే వెన్నెల అక్కడ. చింతామణి అన్నిటినీ క్షణములో తయారు చేస్తుంది కనుక నేతగాళ్ళు, బంగారపు పని వారు మొదలైన వారుండారు. అన్ని ఇచ్చిన కామధేనువు ఉంది కనుక వంట వాళ్ళు ఉండరు. ఇంద్ర పదవి ఉన్నతమైనది. 100 అశ్వయోధాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుంది. అర్చుస్మతి సమయమని పుణ్యవతి, అమలావతి, గంగావతి అలక ఈశాన్య లోకం స్వర్గంలో సమానము. ఇంద్రుడిని సహస్రాక్షుడు, దీపశ్రుతి, శతమాన్యుడు అని పిలుస్తారు. నారదాది మహర్షులు తరచూ వచ్చి ఆశీర్వాదాలు ఇస్తుంటారు. అన్ని లోకాలలో శౌర్యం, ధైర్యం ఇంద్రలోకమే. మహేంద్రుడు ఓడిపోతే 3 లోకాలు ఓడిపోయినట్లే. రాక్షసులు, మనుష్యులు, గంధర్వ యక్షులు ఇంద్ర పదవి కోసము ఘోర తపస్సు చేస్తారు. 100 యాగాలు భూలోకంలో చేసి జితేంద్రియుడైన వారికి ఇంద్ర పదవి దక్కుతుంది. యుద్ధములో వీరి మరణము పొందిన వారు అక్కడికే చేరుతారు. అగ్నిహోత్రుని నగరమే హర్షిష్వతి అని దేవుడిని నిష్ఠతో ఉపాసించిన వారికి ఈ లోకము దక్కుతుంది. శీతాకాలములో చలి బాధను తట్టుకోలేకపోయే వారికి కట్టెలను దానం చేసిన వారు, ప్రతి పౌర్ణమి నాడు ఆచరించేవారు ఇక్కడ నివసిస్తారు. అనాథ పేత్రకు అగ్ని సంస్కారము చేసిన దాన్ని ప్రోత్సహించిన అగ్నిలోక ప్రాప్తి ఖాయము. గురువు, దేవుడు, వ్రతము, తీర్థము అన్నీ అగ్నిదేవుడే. అన్ని వస్తువులు అగ్ని స్పర్శతో పవిత్రమవుతాయి. అందుకే అగ్నికి పాపనుండు అని పేరొచ్చింది. శివశర్మ విష్ణుదూతలను అగ్నిదేవుడు ఎవరు అని ప్రశ్నించాడు. దానికి వారు సవినరముగా సమాధానము చెప్పారు. నర్మదా నది తీరములో విశ్వానరుడనే శివ భక్తుడున్నాడు. శాండ్యల్య గోత్రజుడు, జితేంద్రియుడు, బ్రాహ్మణు, తేజస్వి, ఆశ్రమ ధర్మాలను చక్కగా పాటించి అనుకూలవతి అయిన భార్యను తెచ్చుకొన్నాడు. అతిథి సత్కారాలు చేస్తూ కపటం లేకుండా కాలం గడిపేవాడు. అతని భార్య శుచి పద్మికి చాలా కాలం సంతానం కలగలేదు. ఒకరోజు ఆమె భర్తను సమీపించి గృహస్థులకు ఉచితమైన తత్వాన్ని తనకు బోధించమని కోరింది. దానికి ఆయన తాను ఆమెకు అన్నీ సమకూర్చారు కదా, ఇంకా ఏమైనా కావాలంటే కోరుకోమన్నాడు. ఆమె మహేశ్వరునితో సమానమైన పుత్రుని ప్రసాదించమని అర్థించింది. ఆయన అలాగే అని చెప్పి కాశీనగరము చేరాడు. రోజు గంగా స్నానము, నిత్యము విఘ్నేశ్వరాది దేవదర్శనము చేశాడు. తన భార్య కోరిక వెంటనే తీరాలి అంటే ఏ లింగాన్ని అర్థించాలి అని ఆలోచించాడు. అక్కడ కాళేశ్వరుడు, వృద్ధాకాళేశ్వరుడు, కాళేశ్వరుడు, కామేశ్వరుడు, చందేశ్వరుడు, జ్యేష్ఠేశ్వరుడు, త్రిలోచనుడు, జంబుకేశుడు, జైగీషుడు, దశాశ్వయేధ పట్టంలోని ఈశ్వరలింగము, చండీశుడు, దృగ్గేశ్వరుడు, గురుదేశుడు, గోకర్ణేశ్వరుడు, గణేశ్వరుడు. వీటిలో దేన్ని అర్చించాలంటే సందేహం కలిగింది. ఆ తర్వాత అతని దృష్టిలో గౌరీశలింగము, ధర్మేశలింగము, తారకేశ్వరలింగము, సర్వేశ్వరలింగము, ప్రతీశలింగము, ప్రీతికేశ్వరలింగము, పర్వతేజేశ్వర, బ్రహ్మేశ్వర, అద్యమేశ్వర, బృహత్వేశ్వర, విభనేశ్వర, భార భూదేశ్వర, మహాలక్ష్మీశ్వర, మరుటేశ, మోక్షేశ, గంగేశ, నర్మదేశ్వర, మార్కండేశ్వర, మణికర్ణేశ, రత్నేశ, సిద్ధేశ్వర, యమునేశ,
గంగావీశ విశ్వేశ అవిమోక్షేశ విశ్వలక్ష్మీశ వ్యాఘ్రోశ్వర వరహేశ్వర వ్యాసేశ వృషభేశ్వర వరుణేశ విదేశ వశిష్ఠేశ సాన్యేశ్వరేశ ఇంద్రేశ సంగమేశ హరిచంద్రేశ హరికేశ్వర త్రినందీశ మహదేవ శివ భవనీశ కసర్తీశ కందుకేశ మోక్షేశ్వర మిత్ర వరుణేశలో ఎవరు తన కోరిక తీరుస్తారని మీమాంసపడ్డాడు. చివరికి సిద్ధేశ్వర లింగాన్ని పూజిస్తే సకల సిద్ధాలు కలుగుతాయని భావించాడు. అక్కడే వీరేశ్వర లింగము ఉందని గ్రహించాడు. ఇదే ఉత్తమమైన లింగం అని నిర్ణయించుకున్నాడు. దీనినే పూర్వం వేదశిరుడు అనే మహర్షి తన రుద్రయ అభిషేకము చేసి శరీర లింగాన్యం పొందాడని జ్ఞాపకము చేసుకున్నాడు. అలాగే జయద్రుదుడు విదురుడు మున్నగు వారి కోరికలకు తీర్చింది ఈ లింగమే అని భావించాడు. అనేక రకాలైన నియమాలతో నిష్ఠతో వీరేశ్వర లింగాన్ని అభిషేకిస్తూ దీక్షగా సేవించాడు. అతని తీవ్ర తపస్సుకు మెచ్చి బాలమహేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. ఎన్ను పరిపరి విధాల స్తుతించి తనకు ఈశ్వరుని తేజస్సు గల కుమారుని ఇవ్వమని కోరాడు. శివుడు, నేను నీ భార్య సుచిస్మతి గర్భాన గృహపతిగా జన్మిస్తానను. అతడు దేవతలకు ప్రీతి కలిగిస్తాడు. తన పుత్రన్యమేష్యమి సుచిత్మత మహామాతే ఖ్యాతో గృహపతి రామన్న శుచిహే సర్వమర ప్రియం అనే శ్లోకాన్ని ఎవరు శ్రద్ధగా పఠిస్తారో వారికి శివుని వంటి కుమారుడు కలుగుతాడు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఈ కథను లోపాముద్రునకు అగస్త్యుడు చెప్పాడు. తరువాయి భాగము రేపు